అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కడుపున పుట్టిన కన్న కూతురికి పురుగుల మందు పోసి తల్లిదండ్రులు చంపేస్తారా ఎక్కడైనా? ఎస్, మీరు విన్నది నిజమే. ఇదే జరిగింది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ కూతుర్ని ఎందుకు చంపేశారు? అసలు వివరాల్లోకి వెళ్తే, శివరాంపల్లి గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రెడ్డి అర్చన, ఆమె అదే గ్రామంలో ఉన్నటువంటి పోను అనిల్ ప్రేమించింది. ఈ అనిల్ ఎవరో తెలుసా? ఈ అనిల్ ఆల్రెడీ పెళ్ళయింది, వివాదాలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆలుమగల మధ్య గొడవలు వస్తాయి కదా, ఆ గొడవల కారణంగా భార్యకి దూరంగా ఉంటున్నాడు అనిల్. ఈ అనిల్ ప్రేమలో పడింది అర్చన. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది, చెప్పారు, ఇది కరెక్ట్ కాదమ్మా, నీ పద్ధతి మార్చుకో, పెళ్ళైనోడితో ప్రేమేంటి, నీకు అసలు ఆలోచన ఉందా, కొంచెమైనా జ్ఞానం ఉందా, నీ పద్ధతి మార్చుకో అని చెప్పి వారించారు. కానీ రెడ్డి అర్చన తన తీరు మార్చుకోవాలా. మీరు చెప్పేది మీరు చెప్తానే ఉంటారు కానీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మొండిగేసింది. తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగే పరిస్థితుంది. తన వ్యవహారం మార్చుకోలా. ఆ పోను అనిల్ అనే వాడితో అదేవిధంగా వ్యవహారం కొనసాగుతోంది, ప్రేమ వ్యవహారం. అయితే ఎంతకీ చెప్పినా వినకపోవడంతో ఆ తల్లిదండ్రులు అర్చన నిద్రపోతుండగా రాత్రి సమయంలో, ఇది ఎప్పుడు జరిగింది? నవంబర్ 14వ తారీఖు జరిగింది. తల్లి గట్టిగా కాళ్ళు పట్టుకుంది. తండ్రి ఆ పురుగుల మందు తీసుకొచ్చి నోట్లో బలవంతంగా పోశాడు. ఆ కూతురి నోట్లో బలవంతంగా పోసి తను ప్రతిఘటిస్తున్నటువంటి సమయంలో గొంతు నులిమి కూడా గొంతు మీద చెయ్యి పెట్టి గట్టిగా నొక్కి నొక్కి ప్రాణాలు తీశాడు. కన్న కూతురి ప్రాణాలు తీశాడు. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు. పోను అనిల్ అనేవాడితో, ఆల్రెడీ పెళ్ళైన వాడితో ఈ ప్రేమ ఏంటి అని చెప్పి ఎంత మందలించినా విననటువంటి అర్చన ఆఖరికి తల్లిదండ్రుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు ఉదయాన్నే మా అమ్మాయి చనిపోయింది, మా అమ్మాయి బలవన మరణం చేసుకుంది, పురుగుల మందు తాగి చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్ళందరికీ చెప్పారు, మా అమ్మాయి పురుగుల మందు తాగి చనిపోయింది. కారణం ఏంటి అంటే, మా అమ్మాయికి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, 4-5 హాస్పిటల్స్లో కూడా మేము తిరిగాం, తనకి థైరాయిడ్ ఉంది, కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంది, ఆ బాధను భరించలేక, ఆ కడుపులో నొప్పిని భరించలేక మా కూతురు పురుగుల మందు తాగి నొప్పి భరించలేక చనిపోయింది అని నమ్మించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులందరూ కూడా. నవంబర్ 14, గత నెల 14వ తారీఖు జరిగింది అది. పోలీసులు కూడా వచ్చారు, పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం కూడా పంపిస్తారు కదా, పంపించినప్పుడు పురుగుల మందు తాగింది, చనిపోయింది కరెక్టే, కానీ గొంతు మీద గాయాలు ఉన్నాయి, గొంతు పిసిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఎవరు చంపారు? కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, మా అమ్మాయిని చంపేశారా, ఏం జరిగింది? ఆ పోను అనిల్ అనే ఉన్నాడు కదా, వాడితో మా అమ్మాయి ప్రేమ వ్యవహారం ఉంది కదా, వాడే చంపుంటాడని చెప్పి నమ్మించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఇన్వెస్టిగేట్ చేశారు. 4 రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేస్తే పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారించారు. విచారిస్తే తెలిసిందేంటి, పోను అనిల్ అనేటువంటి వాడి ప్రేమలో ఉంది కాబట్టి పరువు కోసం ఇప్పుడు నిజంగానే వాడితో ఈమె వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మా పరువేం కావాలా అని ఆలోచన చేసి, పరువు కోసం ఆలోచన చేసి ఆ తల్లిదండ్రులు ఈ పని చేశారు. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో, ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తుందని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయి తోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. ఆ అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోతుందో, చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తల్లి తండ్రి కొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెను పోలీస్ స్టేషన్ లో ఒక దరఖాస్తు ఇచ్చారు. సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.
కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పంపాం. పురుగుల మందు తాగించి గొంతు పిసికేసి చంపేశామని చెప్పి పోలీసుల విచారణలో పోలీసులు కొన్ని రోజుల పాటు విచారణ చేసి ఆఖరికి తల్లిదండ్రుల మీద అనుమానం వచ్చి విచారిస్తే నిజం మొత్తం కక్కేశారు, నిజం మొత్తం బయటపెట్టేశారు. ఎస్, పరుగు కోసమే మేము చంపామని చెప్పి పోలీసుల ముందు విచారణలో ఒప్పుకున్నారు. ఇది విషయం. ఇక్కడ చూడండి, 2 తప్పులు కనిపిస్తున్నాయి ఈ కేసులో. ఒకటి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రెడ్డి అర్చన, ఆ అమ్మాయి పెళ్ళైన వాడిని ప్రేమించటం ఒక తప్పు. తన చదువు మీద దృష్టి పెట్టి ఇంకా పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోవాలి, ఇది ఆలోచన చేయకుండా పెళ్ళైన వాడి ప్రేమలో పడి తల్లిదండ్రులని ఎదిరించే పరిస్థితి వచ్చింది. తన చదువును పూర్తిగా వదిలేసినట్టే కదా. ఇది ఆ అమ్మాయి తప్పు. తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది ఇక్కడ. ఆ అమ్మాయి మనసు మారే విధంగా ప్రయత్నం చేయాలి. ఇంకా చాలా దారులు ఉంటాయి. కౌన్సిలింగ్ ఇప్పించాలి. నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు మంచిగా చదువుకోవాలి, ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఆ మైండ్ని డైవర్ట్ చేయాలి, పూర్తిగా మారే విధంగా ప్రయత్నం. పెళ్ళైన వాడితో నీకేంటి, ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందమే. ఇది ఈ ప్రేమ అనేది అట్రాక్షన్ అంతే అని చెప్పి మంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఆ అమ్మాయి మనసు మారేది. నేను చేస్తుంది తప్పే, తల్లిదండ్రులు చెప్పేది కరెక్ట్ అని చెప్పి మనసు మారుండేది. కానీ అలాంటి కౌన్సిలింగ్ ఇక్కడ జరగల. మాట వినట్లేదని చెప్పి పరువు గంగలో కలుపుతుందన్నటువంటి ఉద్దేశంతో పరువు కోసం పాకులాడి రాత్రి సమయంలో తను నిద్రపోతున్నటువంటి సమయంలో గొంతు పిసికి బలవంతంగా నోట్లో పురుగుల మందు పోసి కన్న తల్లిదండ్రులే ఆమె ప్రాణం తీసిన పరిస్థితి ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. సో క్లియర్గా పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే నిజం మొత్తం కూడా ఆ తల్లిదండ్రులు ఒప్పేసుకున్నారు. మేమే చేశామని. కాబట్టి బయటకు కనిపించేది ప్రతిదీ కూడా నిజం కాదు, వాస్తవాలు. 2 రోజులు లేట్ అయినా నిజం నిప్పు లాంటిది అంటారు కదా, ఏం జరిగినా సరే అది బయటకు వస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించండి. ఈ 2 తప్పుల్ని ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు తప్పు ఉంది, అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఈ విధంగా తల్లిదండ్రులు చేయటం అస్సలు కరెక్ట్ కాదు. ప్రాణాలు తీసేస్తే సమస్యకి పరిష్కారం దొరికినట్టే అని భావించే ఆ తల్లిదండ్రుల పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో మీద కామెంట్ చేయండి.